నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ అధికార పార్టీ మీద ప్రతిపక్ష నేతలు వరుసగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక సవాల్ విసురుతున్నారు. సవాల్ను స్వీకరిస్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనతో పాటు గాంధీభవన్ లో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పరిగి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా హరీష్ రావు గారు సవాలైనా కేటీఆర్ గారు సవాలైనా స్వీకరిస్తారా మీరు? హరీష్ రావు సవాలైనా కేటీఆర్ సవాలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 10 ఏళ్ల లోపల మన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి మన రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 100 సంవత్సరాలు మనం వెనుకబడే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. వాళ్ళతో చర్చకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ నిజంగా అంటే కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు, మాజీ మంత్రి గారు మొగానివి అయితే 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేయాలంటున్నారు. నిజంగా ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహోరాత్రులు కష్టపడి రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్ర రెవెన్యూని ఏ విధంగా పెంచుకోవాలి, దుబారాను ఏ విధంగా తగ్గించాలి అన్న విషయంలో ఎన్నోసార్లు మాకు చర్చల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా తను పొదుపు చేసి ఆ యొక్క డబ్బుని పేద రైతాంగానికి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా 15 ఆగస్టు రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రైతాంగానికి ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పిండు. దానికి ఎలాంటి దానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఈ యొక్క 15 ఆగస్టు డ్రామా ఆడుతున్నారు. అనంతరం మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, సో ఇట్లా సస్టైన్ చేసుకుంటూ పోతా అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇది ప్రజల పైన, ప్రభుత్వం పైన, అభివృద్ధి పైన కుంటుపడే విధంగా ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ రాకముందే సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, అవసరమైతే మున్సిపాలిటీలకు కూడా వాళ్ళ సమయాన్ని కుదించైనా సరే ఒకే రోజు ఎన్నికలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సుపరిపాలన అందించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు ఎమ్మెల్యేలకు స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు 12 సీట్లు ఇవ్వండి, అటు ఢిల్లీ కావచ్చు, ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా, మీ తరఫున ప్రశ్నిస్తా ప్రతిపక్షంగా అంటున్నారు కేసీఆర్. 12 సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్కి? మాకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఎంతో మంది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు మీరు చూస్తున్నారు, టికెట్ ఇచ్చినాక కూడా ఆ టికెట్ వాళ్ళ ముఖం మీద కొట్టి ఉత్తరం రాసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోపల నాణ్యత లేకుండా నిర్మించి రైతాంగాన్ని మోసం చేశారు. మీరు అక్కడ బీజేపీకి మీరు అన్ని చట్టాలు వాళ్ళు తీసుకొస్తున్న చట్టాలకు, అది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు కానీ ఆగా మేఘాల మీద చార్టెడ్ ఫ్లైట్లలో పంపించి సపోర్ట్ చేసి బేషరతుగా మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. మీరు అక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులో జాతీయ హోదా ఇస్తే కనీసం మీరు డిమాండ్ కూడా చేయలేదు అన్నది ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, నాయకులు రాజీనామాలు చేసి మా ప్రభుత్వంలో చేయడం అనేది మీరు గమనిస్తున్నారు.